కాకినాడ నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ప్రజాదీవెన పేరుతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? కొత్త ఇన్ఛార్జికి ఎమ్మెల్యే వర్గం సహకరించడం లేదా? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఇన్ఛార్జీల మార్పు తర్వాత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో పర్వత ప్రసాద్ తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇద్దరు నేతలు ఎవరికి వారు గ్రూపులు నడుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ రెండుగా చీలిపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పార్టీ నాయకత్వం పడింది. కొత్త ఇన్ఛార్జికి కొందరు నేతలు సహకరించడం లేదని టాక్ నడుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీలో చెలరేగిన అసమ్మతి సెగలను ఎలా చల్లార్చాలో తెలియక అధినాయకత్వం సతమతమవుతోంది. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పై వ్యతిరేకత ఉన్నట్టు పార్టీకి నివేదికలు అందాయి. అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం జగన్ తో పాటు పార్టీ జిల్లా పరిశీలకుడు ఎంపీ మిథున్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడి టికెట్ లేదని చెప్పేయడంతో షాక్ కి గురయ్యారు. అనంతర పరిణామాల్లో పర్వత ప్రసాద్ వేరే పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల సీఎం జగన్ కాకినాడ పర్యటనకు ఎమ్మెల్యే హాజరవడంతో ఆగ్రహం కొంత చల్లారినట్లేనని వైసీపీ పెద్దలు భావించారు. కానీ తీరా జగన్ ను కలిసిన 2 రోజులకే ప్రజాదీవెన కార్యక్రమాన్ని ప్రకటించడంతో పార్టీకి షాక్ తగిలినట్టయింది. ఇది పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు అనే చర్చ సాగుతోంది. జగన్ స్వయంగా టికెట్ చింపేసిన తర్వాత కూడా సీటు తనకే వస్తుందని చెబుతున్నారు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్. తన కేడర్ మనోభావాల మేరకు ప్రజల్లోకి వెళతానని ప్రకటించడంతో అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించినట్టు అయింది. తనతో పాటు కొత్త ఇన్ఛార్జ్ పరుపుల సుబ్బారావు పనితీరు సీఎం జగన్ పరిశీలిస్తారని, ఆ తర్వాత టికెట్ నిర్ణయం తీసుకుంటారనే వాదాన్ని వినిపిస్తున్నారు. తద్వారా పార్టీ నిర్ణయంతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే తెగేసి చెప్పినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఇటు కొత్త ఇన్ఛార్జ్ పరుపుల సుబ్బారావు, అటు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడంపై గందరగోళం నెలకొంది. ఎవరి వైపు వెళ్లాలో తెలియక క్యాడర్లో అయోమయం నెలకొంది. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వానికి తలపోటుగా మారింది. మరోవైపు ఎమ్మెల్యేని పక్కన పెట్టిన తర్వాత కూడా పార్టీ ప్రోగ్రామ్స్ చేపట్టడంపై కొత్త ఇన్ఛార్జ్ పరుపుల సుబ్బారావు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో సస్పెండ్ అయి ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ 2 వర్గాలుగా చీలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో అది మరణ శాసనంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా తనను నియమించిన తర్వాత కూడా క్యాడర్ దగ్గరకు వెళ్లొద్దని ఎమ్మెల్యే శాసిస్తున్నారని పర్వత సుబ్బారావు తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహారాన్ని వైసీపీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు పరుపుల సుబ్బారావు. ఈ ఇద్దరు నేతలు కొట్లాటతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో గల్లంతయ్యే ప్రమాదం ఉందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలు మున్ముందు ఎటు దారి తీస్తాయో చూడాలి.